హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం టెస్ట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో సిద్ధార్థ్ గారు, మాధవన్ గారు, ఇంకా మన నయనతార గారు నటించారు గైస్. మూవీ డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ చేశారు. మూవీ చూసాను గైస్. మూవీ బాగాలేదు గైస్, అస్సలు నచ్చలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. బాగుంటుంది అనేది స్టార్ట్ చేశాను కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. స్టోరీలోకి వెళ్తే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అయితే జరుగుతుంది గైస్. స్టార్టింగ్లో మాకు స్టార్టింగ్ చూపిస్తారు. ఇలా టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్య. ఆ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయితే చేద్దామని అయితే ప్లాన్ అవుతుంది గైస్. ఇలా స్టార్ట్ అవుతుంది మూవీ. సిద్ధార్థ్ గారు ఇండియా తరఫున బ్యాట్స్మెన్గా ఆడతారు గైస్. అయితే ఒక టైంలో సిద్ధార్థ్ గారికి అయితే రిటైర్మెంట్ చేసుకొని సర్వీస్ అయిపోయింది, ఇంకా మీరు ఆడలేరు అని చెప్తారు. కానీ సిద్ధార్థ్ గారు అందుకు ఒప్పుకోరు గైస్. ఇంకోవైపు మాధవన్ గారి, నయనతార గారి స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళ పిల్లలు పుట్టారు గైస్. అయితే మాధవన్ గారు అయితే ఒక ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తుంటారు గైస్. కానీ నయనతార గారికి ఒక కెఫే నడుతుందని అయితే చెప్తారు. తర్వాత మాధవ్ గారు ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి చాలా ఒకళ్ళ దగ్గర అప్పు అయితే తీసుకుంటారు 50 లక్షలు. వాళ్ళ ఇంటికి అయితే వస్తారు. ఆ విషయం నయనతార గారితో తెలిసి మాధవ్ గారితో మాట్లాడడం అయితే మానేస్తారు గైస్. మాధవ్ గారు ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ 5 కోట్లు ఖర్చు అవుతుంది అక్కడ దాకా తీసుకెళ్లాలంటే అయితే చెప్తారు గైస్. మాధవ్ గారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోవైపు సిద్ధార్థ్ గారు అబ్బాయిని అయితే ఒకళ్ళు కిడ్నాప్ చేస్తారు గైస్. కిడ్నాప్ చేసి స్టేడియంలో మేము చెప్పినట్టు మ్యాచ్ ఆడాలి, అప్పుడే మీ అబ్బాయిని వదిలేస్తాము, లేదంటే చంపేస్తాం అయితే కాల్ వస్తుంది గైస్. మరి సిద్ధార్థ్ గారు అబ్బాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? మరి మాధవ్ గారు ఆ ప్రాజెక్ట్ని అంటే గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారా, సక్సెస్ అయ్యారా? మరి 5 కోట్లు తీసుకొచ్చారా మాధవ్ గారు? మరి హీరోయిన్ నయనతార మాధవ్ గారు మరి కలిసారా ఆ గొడవ తర్వాత? మరి మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే సిద్ధార్థ్ గారు అబ్బాయిని కిడ్నాప్ చేసింది ఎవరు? మరి సిద్ధార్థ్ గారు మరి వాళ్ళు చెప్పినట్టు ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ఆడారా ఆ స్టేడియంలో అనేది అంటే ఆ టెస్ట్ మ్యాచ్లో మీరు మూవీలో చూస్తారు గైస్. మూవీ మాత్రం బాగాలేదు గైస్, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు మూవీ. ఫస్ట్ హాఫే చాలా బోరింగ్గా సాగింది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఎంగేజ్ చేసింది, ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా బోరింగ్గా సాగింది గైస్. టెస్ట్ అని పేరు పెట్టారు కానీ మనకి పేషెన్స్ టెస్ట్ చేసినట్టు అనిపించింది గైస్. మన పేషెన్స్ని టెస్ట్ చేసినట్టు అయితే అనిపించింది మూవీ చూసినంతసేపు. మూవీ మాత్రం ఎక్కడ ఇంప్రెస్ చేయలేదు గైస్. మాధవన్ గారు చాలా బాగా చేశారు, సిద్ధార్థ్ గారు కూడా చాలా బాగా చేశారు, నయనతార గారు కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. మంచి యాక్టర్స్ని తీసుకున్నారు కానీ మూవీ సరిగ్గా తీయలేదు. స్టోరీ ప్లాట్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు గైస్. మూవీ చాలా బోరింగ్గా సాగింది. చూసినంతసేపు అయితే ఎక్కడ నచ్చలేదు గైస్. నాకు మూవీ చాలా డిసప్పాయింట్ అయింది. మూవీ నైట్ రేటింగ్ 5/2 గైస్. ఈ మూవీ ప్రెజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేయండి. మరి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.